ఇప్పుడు మద్యపాన నిషేధం గురించి కూడా మాట్లాడాలండి. ఇక్కడ కంపెనీలు లేనిది ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు లేనిది ప్రాంతం అభివృద్ధి చెందద్దు, ఉద్యోగాలు లేనిది రాష్ట్రానికి ప్రభుత్వానికి ఆదాయం రాదు, సంక్షేమ కార్యక్రమాలు చేసే పరిస్థితుల్లో ఉన్నాం. సో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి, మెరుగైన ఉద్యోగాలు ఉపాధి కూడా కల్పించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. బాబు గారు ఎప్పుడు ఒక మాట నమ్మేవారు, పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని ఒకే దగ్గర ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అందుకే బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలకి పరిశ్రమలు తీసుకొచ్చారు, పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించారు. కారు తయారు చేసే పరిశ్రమ అనంతపూర్కి ఇచ్చారు, సెల్ ఫోన్ టీవీ తయారు చేసే పరిశ్రమ చిత్తూరుకు తీసుకెళ్లారు, అనేక పెయింట్ పరిశ్రమలు, ఐటీ పెద్ద ఎత్తున మన ప్రాంతానికి ఆనాడు బాబు గారు తీసుకొచ్చారు. ఐటీ సంస్థలు వచ్చి మేము విశాఖపట్నంలో కాదు ఇతర ప్రాంతాల్లో కంపెనీలు పెట్టాలంటే లేదు, ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది, ఐటీ కంపెనీలు అన్ని విశాఖపట్నానికి రావాలని. అందుకే ఆనాడు 90% పరిశ్రమల్ని విశాఖపట్నానికి తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. 3 నెలలు ఓపిక పట్టండి అమ్మా, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. పరిశ్రమలు రావాలి అంటే భూమి ఉండాలి, మెరుగైన మ్యాన్ పవర్ అంటే పనిచేసే యువకులు ఉండాలి, వాళ్ళకి సరైన నైపుణ్యం ఉండాలి, నీరు ఉండాలి, కరెంటు ఉండాలి. ఇది ఉంటేనే పరిశ్రమలు అనేది ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా కానీ భూసేకరణ చేస్తే రైతులకి డబ్బులు ఇచ్చి ఇబ్బందులు లేకుండా తర్వాతనే భూసేకరణ అనేది జరిగేది. చిత్తూరు జిల్లాలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు అనేక తీసుకొచ్చాం. అక్కడ రైతులకి నష్టపరిహారం అందించిన తర్వాత భూములు తీసుకుని ఆ భూముల్ని పరిశ్రమలకు అప్పగించాం. భూమికి మనిషికి చాలా అనుబంధం ఉంటుంది. బాబు గారు ఇది గుర్తిస్తారు. ఇప్పుడు ఆనాడు దుర్గమ్మ గుడి దగ్గర, అమరావతిలో విజయవాడలో దుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడానికి కొన్ని ఇళ్లు కొట్టాల్సి వచ్చింది. బాబు గారు ఎలాంటి ప్యాకేజ్ ఇచ్చారండి, ఇంకా కమ్యూనిస్ట్ సోదరులే గొడవ చేయలేదు. ఆలోచించండి, కమ్యూనిస్ట్ సోదరులే గొడవ చేయలేదు, అంత అద్భుతమైన ప్యాకేజ్ ఆనాడు ఇచ్చారు. అప్పుడు అడిగా బాబు గారిని, ఎందుకన్నా మరీ ఎక్కువ ఇచ్చినట్టు అనిపించింది నాకని అడిగా. అంటే అప్పటికి నేను ప్రభుత్వం లేదు. అప్పుడు ఒక మాట అన్నాను, అరే ఆలోచించు, మన ఇంటి నుంచి రోడ్ వెళ్ళింది అనుకో, ప్రభుత్వ కార్యక్రమం ఉంది, హైదరాబాద్లో ఇల్లుంది, రోడ్ వేయాలనుకుంటే మనకి బాధ కలగదా? దాదాపు 3.5 దశాబ్దాల నుంచి ఆ ఇంట్లో మనం ఉంటున్నామే, టక్కనొచ్చి ప్రభుత్వం రోడ్ వేయాలంటే బాధ కలుగుతుంది కదా, అంత బాధ ప్రజల్లో కూడా ఉంటుంది. అందుకే పర్వాలేదు, మెరుగైన ప్యాకేజ్ ఇచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశానని బాబు గారు చెప్పారు. మన సెజ్జుకు వచ్చేగల కావాలని రాజకీయ లబ్ధి పొందేదానికి ప్యాకేజ్ ఇవ్వకుండా లాకుతూ పోతుంది ప్రభుత్వం, అనేక ఇబ్బందులు పెడుతుంది. నేను చాలా స్పష్టంగా చెప్పాను తల్లి, నేను మంత్రిగా ఉన్నాను, పరిశ్రమలకి తెల్ల కాగితం ఇచ్చి మీకు ఏం కావాలో మీరు చెప్పండి, ఇన్సెంటివ్స్ మేము ఇస్తాం, కానీ కింద ఉద్యోగాలు కల్పిస్తారో నాకు చెప్పండి, ఆ విషయం పైన మిమ్మల్ని వెంటాడుతానని చెప్పాను. అందుకే మీరు ఆనాడు చూస్తే మన సెజ్లో బాబు గారు ముఖ్యమంత్రి కాకుండా 10-12 వేలలో ఉన్న ఉద్యోగాలు ఏకంగా బాబు గారు ముఖ్యమంత్రి అయిన 27,000 మందికి ఉద్యోగాలు కల్పించింది. ఇప్పుడు మళ్ళీ పడిపోయి 20,000కి తగ్గిపోయింది. సో రైతులు భూమి కోల్పోయిన వాళ్ళకి నష్టపరిహారం అందజేయాలి. అదేవిధంగా ఇంకో పక్కన పెద్ద ఎత్తున నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ని ప్రోత్సహించి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే దిశగా మేము పనిచేస్తామని ఇక్కడ ఉన్న మీ అందరికి తెలుపుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన